అందరికీ నమస్కారం. గత ఆదివారం నాడు మైలవరంలో కాపు వన సమారాధన సందర్భంగా నేను గౌరవ సామినేని ఉదయభాను గారు తదితరులు అందరం ఆ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఆ రోజు చాలా కార్యక్రమాలు ఉండి కొంత హడావుడిలో నేను మీటింగ్లో మాట్లాడుతా ఒక పొరపాటు మాట్లాడడం జరిగింది. నేను కమ్మ కాపులందరూ కలిసి శతాబ్దాలుగా దశాబ్దాలుగా ఒక అన్నదమ్ములాగా ఉంటున్నాం, మా గ్రామంలో కూడా అదే రీతిలో ఉంటామని చెప్పే క్రమంలో ఒక ఉపమానం నేను పొరపాటుగా ఉచ్చరించడం జరిగింది. దానివల్ల సోదరుల మనోభావాలు దెబ్బతిన్నాయి. నేను దానికి మా మైలవరం కాపు సంఘానికి సంబంధించిన ప్రతినిధులు కావచ్చు, అలాగే పెద్దలు ఉదయభాన్ గారు కూడా ఉన్నారు కాబట్టి కలిసి వ్యక్తిగతంగా వాళ్ళందరికీ క్షమాపణ చెప్పాలి, అది చెబుదామని చెప్పి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. అలాగే అందరికీ నేను సోదరులందరికీ కూడా ఈ సందర్భంగా జరిగిన పొరపాటుకి నేను క్షమాపణలు తెలియజేస్తా ఉన్నాను. ఇంకొకసారి ఈ రకమైనటువంటి పొరపాటు నా వైపు నుంచి జరగదని, అది ఏమాత్రం నేను కించపరచాలని కానీ ఉద్దేశపూర్వకంగా కానీ మాట్లాడలేదు. యాదృచ్ఛికంగా ఒకటి ఉపమానం చెప్పబోయి ఇంకొకటి చెప్పి నేను పొరపాటు చేశాను. దీనికి నన్ను అందరూ మనస్ఫూర్తిగా క్షమించాలని చెప్పి కోరుకుంటూ, ఆ రోజు వేదిక మీద నాతో పాటు భాను గారు ఉన్నారు, నన్ను అతిథిగా ఆహ్వానించిన ఆజాద్ గారు, కటారి ఉమా గారు, కాపు సంఘం ప్రతినిధులు కూడా ఉన్నారు కాబట్టి అందరం కలిసి చెబుతామని చెప్పి పోట్లాడటం జరిగింది. నా వల్ల మీ అందరికి అసౌకర్యం కలిగితే క్షమించండి సార్ భాను గారు, అందుకే నేను చెప్పడానికి వచ్చాను. థ్యాంక్ యూ.